మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గిన నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా ఏమంటారు కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. నేను ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు? నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులలో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను గాని కోరుతున్నాను. సో మిగతా వివరాలన్నీ కూడా మా లాయర్ గారు మాట్లాడతారు. సుబ్బు గారి మీద ఇచ్చాం. సుబ్బు సిగపోగు పూర్తి నేమ్ ఆయన పేరు. చూడండి, ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. మేము నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి. ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిరు. మీరు దిగరా? ఎవరి సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాను. నేను సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ల జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా. సొంత చెల్లెలాగా, సొంత అన్నలాగా. అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప వేరే సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి భోజనం చేస్తుంటాను. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా? ఆయన రివర్స్ అంటున్నాడు. ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు దేను ఇండ్లకెళ్ళి నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? అందుకే మేము డిఫమేషన్ కేసు పెట్టినాం. ఎందుకు సంబంధిస్తారండి? ఎవరెవరో వస్తారా? మాకు తెలుసు. ఇదిగో నేను ఫోన్ చేస్తాను, ఇదిగో మాట్లాడు, ఇదిగో నా కోసం పాట పాడింది, నా కోసం ఇదిగో ఇంటికి వచ్చింది, అన్నం తిన్నది. అభిమానులు ఎంతో మంది ప్రోగ్రామ్కి వెళ్తున్న క్రమంలో ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత మేము అన్నం తినండి, మా ఇంటికి రండి, మా ఊరికి రండి మేడం, మీ కాలు మోపండి మేడం, మీరు లక్ష్మి లాగా ఇట్లా మాట్లాడుతుంటారు ఎమోషనల్ గా. నేను ఎంతో మంది ఇళ్లలో, నేను కర్ణాటకకు పోయినా ఎక్కడ పోయినా కూడా ఎంతో మంది ఇళ్లలో పోయి అన్నం తినేసి వస్తాను నేను. ఎందుకంటే అభిమానం. నేను చాలా చాలా ఎక్కడి నుంచి అయితే వచ్చానో నా మూలాలు నేను మర్చిపోలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. నేను మళ్ళీ అవును, మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇన్ని రోజులు మీడియా ముందు నేను మీడియా 100-200 కోట్ల రూపాయలు అంటున్నారు. మీ పేరు చెప్పి వేరే వాళ్ళు ఎవరైనా వసూలు చేశారనుకుంటున్నారా? ఇప్పుడు నా పేరు చెప్పి ఎవరో వసూలు చేశారు, నాకేం తెలుస్తుందండి? ఆ కేసు వచ్చాను. ఆయన ఏమంటున్నాడు? ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నిన్న కూడా కేసు పెట్టారు. నిన్న నేను ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్ లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది వదిలేసుకొని నేను వచ్చి నేను
సంజాయిసి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. క్లోజ్ ఫ్రెండ్ మధు అంటున్నారు. ఎందుకుంటారండి క్లోజ్ ఫ్రెండ్స్? మా బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా సన్నిహితంగా ఉండే వ్యక్తి మధు అంటున్నారు. ఎందుకు చాలా మంది ఉంటారండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఉన్నారు, నా ఓన్ చేసుకుంటారు మా అక్క అని చెప్పి. మా కమ్యూనిటీ వాళ్ళు, మేము కూడా మా కమ్యూనిటీ అని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఓన్ చేసుకొని, అరే తమ్మి అనుకొని అది ఇది అనుకుంటా మా భాషలో మాట్లాడతాను నేను. కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద ఇప్పుడు పంజాబ్ కేసులో కంప్లైంట్ చేస్తారు, మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే మాట, మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు? నాకు డబ్బులు వసూలు చేశాడని నాకు తెలియదు కదండి. ఈయన చెప్తున్నాడు కదా. అవును, చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒకరు సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. 1 year అవుతుందండి. చూపి అన్న, చూపి. 2025. మీరు అవన్నీ తెలుసుకోరా? నాకు అర్థం కాదు. టకాటక్కని పెట్టేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా ముందు వెనక. నేను అలా చేస్తానా? నేను ఎన్ని పాటలు చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ పాటలు. లెక్క పెడుతున్నా. మీ తమ్ముడు వీడియో కూడా వైరల్. అది మా తమ్ముడు కాదు, అదే చెప్తున్నా నేను. మా తమ్ముడు కాదు, ఎవరు ఆయన? మా తమ్ముడు ఫోటో చూపియాలనా? నేను మా తమ్ముడిని చూపియాలనా? ఫోటో చూడండి, నా ఇన్స్టాలో ఉంటది, అన్ని దగ్గర ఉన్నాయి. తమ్ముడికి మధు కూడా ఎలాంటి సంబంధం లేదండి. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటదండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు ప్రోగ్రామ్ కని వచ్చిర్రు, తీజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సేవాలాల్ ప్రోగ్రామ్ ఉంటది, ప్రోగ్రామ్ కని వచ్చిర్రు. ఆ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు. మిగతా తెలుగు ప్రోగ్రామ్స్, కర్ణాటక కన్నడ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నా మేనేజర్ చూసుకుంటాడు. సో అది నా ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేసుకుని నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా, లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనికి ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పనీకి? అండి మీరు కావాలంటే అందరు రండి, మీడియా వాళ్ళందరూ రండి, మా ఇంటికి రండి. మీరు గతంలో క్లారిటీ ఇచ్చారు, కోకాపేటలో స్కూలు, హాస్పిటల్, పబ్బు కోసం పెట్టుబడి. ఆ కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలోనే ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ, 2023 ఇక్కడ, 2024 అక్కడ జరిగింది. నేను ఏపీలో గానీ ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి. అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పళ్ళు. మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకండి ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 millions పోతున్నాయి? ఎందుకు మీ అందరు కూడా లైక్ చేస్తున్నారు? చెప్పండి. నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, నా వీడియో ఏడుంది? ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో కానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీరు మీడియాను అస్సలు తప్పు పట్టలే నేను. మీడియా అదే చెప్తున్నా. నేను ఏమని చెప్పా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పానా? అదే చెప్తున్నా నేను. మీ పేరేం పేరు? సాగర్ గారు. నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను సాగర్ గారు. ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు? నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టుకి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు దానికి సంబంధం? నాకు తెలియదు అది. ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేనను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నా, నేను పాటలు చేసుకుంటా. ఆయన అదే చెప్తున్నాను కదండి, బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి,
ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది ఆరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే ఆరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయని తప్పు చేయని వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారు. నేను మీకు వీడియో చూపిస్తాను, ఆగండి, జరిగింది సంభాషణ. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, ఎట్లా డిమాండ్ చేస్తున్నాడు చూడండి. ఇంతే సౌండ్ అండి ఇది. యా చూడండి, నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరియా ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? మిమ్మల్ని అన్నారా? ఇంత సోకులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటకకు పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితుల అండగా ఉంటారా? డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటా నేను బాధితులకు. బాధితుల తరపున ఎట్లా ఫైట్ చేయబోతున్నాము? లీగల్ గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇప్పటి వరకు మాట్లాడాను కదా, మాట్లాడండి లాయర్ గారు.